ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్టణంలో డ్రగ్స్ వచ్చినాయి. గంజాయి వల్ల మన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరూ తెలుసు. బయట మాట్లాడదానికి భయపడుతున్నాం, కానీ ఊరు ప్రతి గడపకి డ్రగ్స్ తగ్గింది. దానికి చెక్ పెట్టాలి తల్లి. ఒక తరం నాశనం అవుతుంది తల్లి. మీరు రూపాయి ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించి అరే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న సమయంలో దానికి బానిసలు చేశారు వైకాపా నాయకులు తల్లి. దాని డ్రగ్స్ వల్ల మనం చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు తల్లి. అందుకమ్మా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 6 హామీలు ఇచ్చారు. అవన్నీ మీకు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి రూపొందించిన 6 హామీలు. అది మీ గడపకు వచ్చిందా ఇంకా రాలేదా? క్యాలెండర్ వచ్చిన ఆ 6 హామీలు మా నాయకులు కార్యకర్తలు మీ గడపకి తీసుకొచ్చారని చేతులు పైకెత్తండి. ఓకే, క్షమించాలి. హామీ మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అంటే ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వంలో స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. రెండో హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల మన ప్రభుత్వం 1,500 రూపాయలు ఇస్తుంది. దానికి కారణం నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయినాయి. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగిపోయింది, కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, ఇంటి పన్ను బాధుడే బాధుడు, క్వార్టర్ బాటిల్ కూడా బాధుడే బాధుడు. అందుకే ఆదుకునేదానికి ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల 90,000 రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం వేస్తుంది. మూడో హామీ ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం అందజేస్తుంది. 4వ హామీ రైతులకు వర్తిస్తుంది. రైతులు ఎవరున్నారు ఇక్కడ? మనం వెనకాల ఎక్కడో అవుతుంది. మీ రైతా రాము గారు? ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది తల్లి. అదేవిధంగా ఇంకా ఆర్టీసీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుతున్నాం. సో ఉద్యోగాలు కల్పిస్తాం, ఆదాయం పెంచుతాం. నా లక్ష్యం ఒకటే, పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. అందుకే అనేక కార్యక్రమాలు చేశాం. ముందు ఇంకా చేస్తాం తల్లి. ఎవరన్నారమ్మా? నేను చెప్పచ్చమ్మా? నోటీస్ ఇచ్చింది ఎవరమ్మా? వైకాపా ప్రభుత్వం. ఇల్లు తీసేసింది ఎవరమ్మా? వైకాపా ప్రభుత్వం. అమరారెడ్డి కాలనీలో ఇల్లు తీశారు, ఆత్మకూరులో ఇల్లు తీసేశారు, ఇప్పటంలో ఇల్లు తీసేశారు కదా తల్లి. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడని మీ జోలికి వచ్చారు ఎవరన్నా? అమ్మలా మేము ఎందుకు ఇల్లు తీయాలనుకుంటాం? వస్తున్నామ్మా, పూర్తి చేయండి. మేము ఇల్లు తీస్తాం కాదు కదా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇళ్ళన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించే బాధ్యత నాది. ఓకేనా తల్లి? ఇది నేను చెప్తాం కాదు. మన బీసీ సోదరుల సభ జరిగితే దాంట్లో బాబు గారు నేను అడిగా, అన్నా మా ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చారు, మాకు ఈ హామీలు ఇవ్వాలని ఒక 4-5 అడిగితే దాంట్లో మొదటిది ఆయన ఇచ్చిన హామీ కాల్వ పోరంబోకు ఉంటుంది, పట్టాల్లో ఉన్నారు. అదేవిధంగా కొండపోరం బోర్కు, అటవీ భూమి, ఎండోమెంట్ భూమి, రైల్వే భూమి, ఇట్లా అనేక భూముల్లో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్నారు. దశాబ్దాలుగా, తరతరాలుగా లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు మీరు. వీళ్ళొచ్చి ఇప్పుడు మీరు బాగుండరా అంటారు. ఎట్లా కుదురుతుంది? ప్రసక్తే లేదు. ఆయన్ని రెగ్యులరైజ్ చేస్తాం, ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మట్టితో వస్తున్నాయి. చెప్పు ఓకే, వదిలేసి వస్తున్నాయండి. ఎక్కడికో తెనాల దాకా కృష్ణానది నీళ్లు వెళ్తున్నాయి. మరి మాకు రావట్లేదు ఏంటండి? పక్కనే కదా. ఎమ్మెల్యే గారు వచ్చారా నాడైనా? అడిగారా ఏం తల్లి నీళ్లు ఎలా ఉందని? వెనకాల నుంచి చెల్లమ్మ ఊపేస్తుంది. అమ్మా ఇప్పుడు కృష్ణమ్మనే పక్కనుంది, కానీ సురక్షితమైన తాగునీరు అందించలేకపోతున్నాం. ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం తల్లి. అదేంటంటే నీటిని శుద్ధి చేసి ప్రతి గడపకి పైప్ లైన్ ద్వారా, నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత నాది. ఓకేనా తల్లి? రాష్ట్రం అంతా చేయాలనుకున్నప్పుడు ముందల మన నియోజకవర్గంలో నేను చేస్తాను.
అంతేకాకుండా సైడ్ కాలువలు ఆనాడు మన ప్రభుత్వంలోనే రోడ్లు వేసినాం, కానీ సైడ్ కాలువల సమస్య ఉంది. ఈ ఇంటి మురుగు నీరు వచ్చి ఈ ఇంటి ముందు లాగుతుంది, పొద్దున గొడవలు అవుతాయి. మీడియా మిత్రులకి ధన్యవాదములు. నీరు వల్ల నమస్కారం. మురుకు నీరు వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఒకరింటి మురుకు నీరు ఇంకో ఇంటి ముందు లాగితే గొడవలు అవుతాయి. రోజు పొద్దున్న లేదు అదే కదా పంచాయతీ. దానికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. అన్నగారి ఊరు ఉంది తల్లి నిమ్మకూరులో. నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ భూగర్భ డ్రైనేజ్ చేసేదాన్ని. డ్రైనేజ్ చేస్తే భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఒక్క దోమ ఉండదు తల్లి. ఇప్పుడు దోమలు చూసి భయపడాలి, అప్పుడు దోమలు ఎక్కడున్నాయని ఎత్తుక్కోవాలి. అందుకే శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకేనమ్మా? ఇంకెవరన్నా మాడతారా దేంట్లో అమ్మా? అక్కడ ఆయనకి ఇంటికి ఎదరే అమరారెడ్డి కాదు, 40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. పట్టాలు వచ్చినాయి అనుకున్నా ఇంకా లేదు. ఎవరికి మాకు లేదు, ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు, మాకు లేదు. 2 నెలల ఓపిక పట్టి నేను చూపిస్తా. 40 2 నెలల ఓపిక పట్టేదాన్ని. 2 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, నేను ఇప్పిస్తా. ఓకేనా? తల్లి పేరు రాసుకోండమ్మా. ఇక్కడ నుంచి ఊర్లోకి ఎంటర్ అవ్వాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు మీరు గనక పదవిలోకి వస్తే మీ దయించి మాకు ఈ కాలువ మీద బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మాకు కొంచెం డెవలప్ అవుతామండి. ఆరైందంటే ఆడవాళ్ళు బయటకు అక్కడ దూరం ఒంటరిగా కూడా వెళ్ళలేమండి, బాగా ఇబ్బందిగా ఉంది. మాకు కొంచెం ఆ కాలువ ఏర్పాటు చేయండి మీరు పదవిలోకి వస్తే. అధికారంలోకి వస్తే అదే అరే మరి కాగితం పట్టుకెళ్ళిపోయావు.